హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1 నుండి మ్యాట్రిక్స్ అనే చాప్టర్లో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటి, సో అందులో సమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ ఈ మ్యాట్రిక్స్ అనే చాప్టర్ నుండి కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేశాను, సో వాటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఎలా ఉంటుంది, అందులో సమ్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తెలుసుకుందాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? అంటే ఏదైనా మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తే అదే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని ఏమంటాం? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సో మనకి జనరల్ ఫార్ములా A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 అంటే A12 ఈజ్ ఈక్వల్ టు A2 అని వచ్చేటు, A13 ఈజ్ ఈక్వల్ టు A31, A23 ఈజ్ ఈక్వల్ టు A32. ఇలా మనం ఎలిమెంట్స్ తీసుకుంటే మనకు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏ వాల్యూ ఉందో అలానే సెకండ్ రో ఫస్ట్ కాలంలో అదే నెంబర్ వేయాలి. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం అండ్ థర్డ్ రో ఫస్ట్ కాలం, ఇక్కడ సెకండ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం. ఈ ఎలిమెంట్స్ అన్ని సేమ్ వచ్చేటి మనం ఒక మ్యాట్రిక్స్లో తీసుకుంటే అప్పుడు దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఏనే వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ 103025354, నేను ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ 103025354 మళ్ళీ ఏనే వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఇలా ఎలిమెంట్స్ని ఇక్కడ ఈక్వల్ వచ్చేటి మన ఎలిమెంట్స్ తీసుకుంటే మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇలా రాయొచ్చు అనమాట. ఓకేనా? ఈ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి, కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సో డెఫినేషన్ ఏంటంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేసి అదే మ్యాట్రిక్స్ మైనస్తో మల్టిప్లేస్తే రెండు ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏమంటాం? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 ఇది మన 3x3 మ్యాట్రిక్స్. సో దీనిలో ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలంటే A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలంకి, నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం మైనస్తో మల్టిప్లేస్తే ఆ రెండు అలా ఈక్వల్ వచ్చి చూసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం, నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం మళ్ళీ ఇక్కడ మైనస్తో మల్టిప్లేయాలి. సెకండ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం మైనస్తో మల్టిప్లేయాలి. అలా చేస్తే మనకు స్క్యూ సిమెట్రిక్ మనం రాయొచ్చు, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మనం రాయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 063 -60 -5 -3 5 0 ఇచ్చాము. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే 0 -6 -3 605 3 -5 0 వచ్చింది. సో ఇప్పుడు ఏని మైనస్ తొమ్మిది వేసుకుంటే 0 -6 -3 605 3 -5 0. సో ఏ ట్రాన్స్పోజ్ మైనస్ వచ్చింది కదా. సో ఇలా మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వీటి మీద సమ్స్ ఎలా ఉన్నాయో డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 4 -2 -4 0 8 2 -8x ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ ఎక్స్. సో సొల్యూషన్లో సో ఫస్ట్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 4 -2 -4 0 8 2 -8 x. So condition A is skew symmetric matrix. Do A transpose is equal to minus A కావాలి. సో ఫస్ట్ ఏకి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ చేద్దామా. 0 -4 2 4 0 -8 -2 8 x is equal to minus A చేయాలి. సో ఏ మ్యాట్రిక్స్ ఏంటి? 0 4 -2 2 0 8
minus 8x. So each element ni minus తో మల్టిప్లై చేయాలి. is equal to 0 మైనస్ అంటే -4 అవుతుంది ఇక్కడ, ప్లస్ 2 ఇక్కడ -2 0 minus 8 2 -2 ప్లస్ 8 వస్తుంది, ఇక్కడ మైనస్ x వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఏముంది, సో 0 -4 2 4 0 -8 -2 8 x. సో ఇక్కడ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసుకోండి. ఇలా థర్డ్ రోలో థర్డ్ కాలం x ఉంది, ఇందులో థర్డ్ రోలో థర్డ్ కాలం -x ఉంది. ఈ రెండిని ఈక్వేట్ చేద్దాము. సో x ఈజ్ ఈక్వల్ టు -x. ఈ -x తీసుకొస్తే x ప్లస్ 2x సారీ x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0. x వాల్యూ వచ్చింది కదా. సో ఇలా ఇది 2 మార్క్స్లో 2 మార్క్స్ క్వశ్చన్ కింద ఇలాంటి సమస్యని అడుగుతారు. సిమెట్రిక్ సిమెట్రిక్ వచ్చి లేకుంటే సిమెట్రిక్ ఇచ్చిలా ఎక్స్ ఫైండ్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x7 ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్. ఇదొక క్వశ్చన్లో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. జాగ్రత్తగా క్వశ్చన్ రీడ్ చేయాలి. ఓకేనా? సో సొల్యూషన్లో గివెన్ A is equal to -1 2 3 2 5 6 3x7 is symmetric matrix. ఓకేనా? సో సిమెట్రిక్ కండిషన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటిగా ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కావాలి. అవునా? సో ఫస్ట్ ఏని ట్రాన్స్పోజ్ చేద్దాము ఏకి. సో -1 2 3 2 5 x 3 6 7 ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏ రాయాలి. -1 2 3 2 5 6 3x7. ఓకేనా? సో మీరు ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ రోలో థర్డ్ కాలం, ఓకేనా, ఇంత ఎక్స్ ఉంది. ఇందులో సెకండ్ రోలో థర్డ్ కాలంలో 6 ఉంది. మళ్ళీ థర్డ్ రోలో సెకండ్ కాలం 6, ఈ మ్యాట్రిక్స్లో థర్డ్ రోలో సెకండ్ కాలంలో ఎక్స్ ఉంది. సో ఈ రెండింటి నుండి ఎక్స్ ఈక్వల్ ఏం రాయొచ్చు కదా, 6 రాయొచ్చా. సో దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 6. ఇది కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ మోడల్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. క్వశ్చన్ అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 1 -2 0 -2 -1 x0 ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్. ఓకేనా? సో సొల్యూషన్లో A is equal to 0 2 1 -2 0 -2 -1 x0 is a skew symmetric matrix. ఓకేనా? కండిషన్ ఏంటిగా A transpose is equal to -A
ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏకి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రాద్దామా. 0 -2 -1 2 0 x 1 -2 0 is equal to minus of matrix A రాయాలి. సో 0 2 1 -2 0 -2 -1 x 0. ఇది మైనస్తో మల్టిప్లై చేయాలండి. సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఎంత 0 -2 -1 2 0 x 1 -2 0 is equal to ఈచ్ ఎలిమెంట్ని మైనస్తో మల్టిప్లై మైనస్ ఇంటూ 0 0 అవుతుంది. మైనస్ ఇంటూ 2 -2 మైనస్ ఇంటూ 1 -1 మైనస్ ఇంటూ -2 +2 మైనస్ ఇంటూ 0 0 మైనస్ ఇంటూ -2 +2 మైనస్ ఇంటూ -1 +1 మైనస్ ఇంటూ x -x మైనస్ ఇంటూ 0 0. ఇలా మళ్ళీ సెకండ్ రోలో థర్డ్ కాలం, ఇందులో సెకండ్ రోలో థర్డ్ కాలం x = 2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రోలో సెకండ్ కాలం, థర్డ్ రోలో సెకండ్ కాలం -2 = -6 అవుతుంది. సో ఈ రెండింటి నుండి ఏం రాయొచ్చుగా, therefore x = 2 ఓకేనా. సో ఇలా మనం సమ్ చేయొచ్చు. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ ఇది. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ A షో దట్ A into A transpose is symmetric. ఇని 2 మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో సొల్యూషన్లో ఫస్ట్ మెథడ్ చెప్తాను, తర్వాత నెక్స్ట్ మెథడ్ చెప్తాను. సో A is any square matrix. ఓకేనా. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, A into A transpose is symmetric అని ప్రూవ్ చేయాలి. కాబట్టి A into A transpose హోల్ ట్రాన్స్పోజ్ ఇస్తున్నాం. ఓకేనా. సో మనం ఆల్రెడీ ఈ సిమెట్రిక్ కండిషన్లో మనం వెరిఫై చేస్తాము. ఏంటంటే AB హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. సో ఈ కండిషన్ నుండి మనం అప్లై చేసుకుంటే A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. సో ఇది కూడా మనం ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ చెప్పినప్పుడు A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇది ఒక ప్రాపర్టీ ఏమవుతుంది, A అవుతుంది. సో A ఇంటూ A ట్రాన్స్పోజ్. ఓకేనా. సో మనకు A ఇంటూ A ట్రాన్స్పోజ్ వచ్చింది, A ఇంటూ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏమొస్తుంది, మళ్ళీ అగైన్ A ఇంటూ A ట్రాన్స్పోజ్ వచ్చింది. A ఇంటూ A transpose whole transpose is equal to A into A transpose కాబట్టి therefore so symmetric matrix definition నుండి A into A transpose is symmetric matrix. ఓకేనా. సో ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. సో సెకండ్ మెథడ్ ఏంటంటే, మనం రెండు ఎగ్జాంపుల్ తీసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. సపోజ్ లెట్ A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నాను. సో 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా, ఇంత ఆర్డర్ 2/2. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది, A transpose is equal to 1 3 2 4. ఓకేనా. సో ఇప్పుడు A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేద్దాం. సో A అంటే ఎంత 1 2 3 4 ఇంటూ
A transpose ఎంత 1 3 2 4. సో మ్యాట్రిక్స్ ఏం చేయాలి రో ఇంకా కాలమ్ రాసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 1 into 1 1 plus 2 into 2 4. First row second column 1 into 3 3 plus 2 into 4 8. Next second row first column 3 into 1 3 plus 4 into 2 8. Next second row second one 3 into 3 9 plus 4 into 4 16. So is equal to thus 1 plus 4 5 8 plus 3 11 3 plus 8 11 16 plus 9 25. ఓకేనా మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్కి హోల్ ట్రాన్స్పోజ్ చేద్దాము. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు రోజ్ కాలమ్స్ని కాలమ్ చేంజ్ చేయాలి. ఇక్కడ 5 11 11 25. సో ఇది ఈక్వల్ ఇది ఎంత వచ్చింది మళ్ళీ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజే వచ్చింది. ఓకేనా therefore ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఇలా మనం మీరు ఈ మెథడ్ అయినా మీరు చేసి ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా సో ఇవి సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లోని సమ్స్. ఓకేనా సో నెక్స్ట్ మనం సో అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.